యాక్చువల్లీ నిన్న వీడియోలోనే నేను కామనర్స్ అందరిలో కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నది మనీష్ మర్యాద అని చెప్పాను, కానీ అదంతా రాంగ్ అని ప్రూవ్ చేశాడు ఆయన. నిన్న ఎపిసోడ్లో అయితే అంతా చిల్లరగా పిచ్చిగా బిహేవ్ చేశాడు. అసలు నేనే తోపు ఇక్కడ, వీళ్ళందరూ ఎందుకున్నారు, ఎందుకు సెలెక్ట్ చేశారని బిగ్ బాస్ వాళ్ళని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఇమ్మాన్యుయల్ని తీసేసి ఆయన ప్లేస్లో 100 మంది ఉన్నారంట, సో వాళ్ళని తీసుకురావాలంట, ఈయన తీసేయమని చెప్పేస్తున్నాడు ఆయన. సో ఏంటో ఆయన బిహేవియర్ ఇలా సైకోలా మారిపోయింది సడన్గా, అర్థం కాలేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటో, అలా వాళ్ళ టీం వాళ్ళతో అంటే ఓనర్స్తో గొడవ పడుతున్నాడు, టెనెంట్స్తో గొడవ పడుతున్నాడు. ఇంకా నేను మంచివాడిని అనిపించుకోవాలని లేదు, నేనేంటో నాలాగా ఉంటా అంటున్నాడు. ఏంటో మరి ఆయన మరి వెళ్ళిపోతాడా ఉంటాడంటారా మీరు చెప్పండి. సో కొంచెం ఇంకా సంజన గారు నచ్చుతున్నారు మళ్ళీ నిన్నటి నుంచి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క విలన్ కావాలి కదా బిగ్ బాస్కి, సో వాళ్ళ మీదనే ఒక్కొక్క వీక్ అలా నడిపిస్తూ ఉండాలి. సో లాస్ట్ వీక్ సంజన అంటే ఈ వీక్ మొత్తం సంజన గారి మీద అయిపోయింది, ఇప్పుడు మనీష్ మర్యాద మీద స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు గేమ్లో అయితే హరితహరీష్ గారు ఏకంగా భరణి గారిని ఇమ్మాన్యుయల్ని కూడా అమ్మాయిలు అని అనేసాడు, అమ్మాయిలతో ఆడుతున్నా అని. సో దాని మీద బాగా క్లాస్ ఉంటుంది నాగార్జున గారు వచ్చాక వీకెండ్లో. లెట్స్ ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. మొత్తానికి సంజన గారు క్యాప్టెన్ అయిపోయారు. సో ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న ఆవిడ గారు క్యాప్టెన్ అవ్వడం, సో నిజంగానే తక్కర్మార్ అనమాట ఈ ఏమంటారు కెప్టెన్సీ టాస్క్ ఇవన్నీ. సో మంచి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆమెకి. సో ఇలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్కి, అట్లయితేనే షో రన్ అవుతుంది అనుకున్నారేమో. సో ఎలాగూ గేమ్స్ ఆడి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్స్తో అయితే ఆమె కెప్టెన్ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ అదో బాధ, బిగ్ బాస్ ఎవడు చూడడు అనుకున్నారేమో. ఆమెను లోపలికి పిలిచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో కెప్టెన్ అయిన సంజన మరి ఎవరితో ఎలా ఉంటారో, ఆమె విశ్వరూపం చూపిస్తారో లేకపోతే మంచితనం చూపిస్తారో, ఇంకా ఆవిడలో ఎన్ని షేడ్స్ బయటపడతాయో చూడాలి. ఇది ప్రస్తుతానికి జరుగుతుంది. కొంతమంది ముసుగులో గుద్దులాటలాగా లోపల కోపం ఉన్న బయటికి ప్రేమ నటిస్తూ అట్లా గడిపేస్తున్నారు. అది ఎంతో కాలం దాగదు, బయటపడుతుంది మనీష్ మర్యాదలాగా. చూద్దాం ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బాయ్ బాయ్. ఈరోజు టాస్క్లో ఇమ్మాన్యుయల్కి చాలా అన్యాయం జరిగింది. కావాలని దగ్గరుండి అన్ఫేర్ డెసిషన్ ఇచ్చాడు మన సంచాలకు మర్యాద మనీష్. అస్సలు మర్యాద లేకుండా బిహేవ్ చేశాడు. ఎందుకు అంత పగబట్టినట్టు, ఆ మాటలు అలానే ఉన్నాయి, బిహేవియర్ అలానే ఉంది. ఇంకా డైరెక్ట్ నువ్వు డిమాండ్ పవన్కి చెప్పావు, నాకు చెప్పలేదు, గ్రీన్ లైట్ రాలేదని. ఎందుకు అంటే నేను అలానే చేస్తా, నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను నాగార్జున గారితో మాట్లాడుకుంటా అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఎందుకు అలా చేసావంటే మాత్రం దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. సో ఇమ్మాన్యుయల్ అయితే గేమ్ మంచి గేమ్, ఆయన ఉంటే ఎలా ఉండేదో వాళ్ళే విన్నర్ అయ్యే వాళ్ళ. ఎందుకంటే భరణి గారు ఫిజికల్గా మంచి ఫిట్గా ఉంటారు కాబట్టి విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. అలాంటి వాళ్ళని గేమ్లో నుంచి తీసేశారు. ఇది అసలు అన్ఫేరు. దాని మీద ఎలా మాట్లాడతారో చూడాలి మరి వీకెండ్లో. మర్యాద మనీష్ గారు సంచాలకుగా ఫెయిల్ అయిపోయారు. రాను రాను మర్యాద మొత్తం పోతుంది. ఆయన మీద ఎదుటి వాళ్ళకు మర్యాద పోతుంది, ఆయనకు అందరి మీద మర్యాద పోతుంది, ఆ పేరులో నుంచే మర్యాద పోతుంది మొత్తానికి. సో ఇలా ఉంటే ఎక్కువ కాలం కష్టమే. అంత అగ్ని పరీక్ష దాటుకొని వచ్చి లాస్ట్ 1 minute లాస్ట్కి శ్రీమికి వచ్చి సెలెక్ట్ చేసి ఇంట్లోకి పంపిస్తే, ఇలా బిహేవ్ చేస్తే ఏం లాభం? అంత మంచి ఇంటెలిజెన్స్, అంత మంచి ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చి చెడ్డ పేరు తెచ్చుకొని ఏంటి ఆ బిహేవియర్, ఎంతో చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపించుకొని బయటకు వెళ్ళడం అసలు బాగోదు. అది ఆయనకు వీకెండ్లో నాగార్జున గారు ఏమైనా హింట్ ఇస్తాడా లేదా చూడాలి. లెట్స్ సీ. థ్యాంక్ యూ.